మరి అన్ని అమ్మలకే చేతనవుతాయి, పెళ్ళాలకేం చేతకావు. మరి అలాంటప్పుడు అమ్మ దగ్గరే చిన్న పిల్లాళ్ళ ఉండిపోవచ్చు కదా. పెళ్ళెందుకు చేసుకోవడం, పెళ్ళాళ్ళెందుకు తెచ్చుకోవడం? ఇదిగో బ్రష్, చెయ్యాల్సిందంతా చేసేసి మళ్ళీ నోరు కూడా ఎక్కువ అవుతుందండి నీకు. అర్థమైంది. ఇలా మా అమ్మతో పోల్చుకొని నన్ను గ్రిప్పులో పెట్టుకోవడానికే మందులు ఇచ్చావు. అవును, మీకు మందులిచ్చి మిమ్మల్ని గ్రిప్పులో పెట్టుకొని ఊళ్ళెళ్ళాలని మరి. అయినా దిండు, నిన్నెవరు గ్రిప్పులో పెట్టుకుంటాడు? ఎప్పుడు ఎలా ఉంటావో తెలీదు, ఎప్పుడు బుస్సుమని లేస్తావో తెలీదు. నిన్ను గ్రిప్పులో పెట్టుకునే మందులు కూడా ఉంటాయా? ఇదిగో బ్రష్, ఎక్కువ మాట్లాడ చెప్తున్నాను. బ్రష్నే చెప్తున్నా, తొందరగా బ్రష్ చేసుకోండి, పేస్ట్ ఆరిపోతుంది. అర్థమైందా దిండు? అత్తయ్య, మీరు కాఫీ పెడుతున్నారా? నేను పెడతానులేండి, మీరు వెళ్ళండి. అక్కర్లేదమ్మా, నేను పెట్టుకుంటాను. నువ్వేం చేయనక్కర్లేదమ్మా, అలా ఉండు చాలు. నీకొక విషయం చెప్పాలమ్మా. నీకీ ఊహ తెలిసి నాకు చెప్పకుండా, నాకు ఇష్టం లేకుండా చేసిన పని ఒక్కటే, అది నిన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళడం. నాకిష్టం లేదని తెలిసి కూడా నా మాట కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నువ్వంటే ఎంత ఇష్టం ఉండాలి. మరింకా నువ్వాణ్ణి నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేయాల్సిన అవసరం ఏంటమ్మా? వాడెప్పుడో నీ గుప్పెట్లోకి వచ్చేశాడు, ఇంకా నీ గుప్పెట్లోనే ఉన్నాడు. ఏం చేసినా చెయ్యి జారిపోకుండా ఉండడానికి చెయ్యాలి. అయినా మనిషిని, మనసుని కట్టిపడేయడానికి ప్రేమను మించిన గొప్ప మందు వేరే ఏముంటుంది? అనవసరమైనవన్నీ ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేయడం తప్ప. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా,
వేదవతి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్స్. తొందరగా రెడీ అవ్వు వేదవతి, షాపింగ్కి బయటికి వెళ్ళాలి. నీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఈ వ్యాలంటైన్స్ డేకి చాలా పెద్ద గిఫ్ట్ సర్ప్రైజే ఇచ్చారు. చాలు, ఇంకేం అక్కర్లేదు. వేదవతి, వచ్చావా? రా, అంతా నీవల్లే. చూడు, పొద్దు పొద్దునే నా మీద పడ్డావేంటన్నయ్యా? నేనేం చేశాను? చేసింది ఒక్కటి చాలు ఈ జన్మంతా నన్ను సాధించుకు తినడానికి. పెళ్ళై ఇన్నాళ్లయింది, ఇంతవరకు ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా ఉన్నది లేదు. అంతా నీవల్లే. తాళాలు తాళాలు అన్నావు, అవి నీ చేతిలో పెట్టిన దానికి కాఫీ కప్పు చేతికి అందకుండా పోయింది. చూడు, చివరికి వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇస్తానన్నా కూడా వద్దని వెళ్ళిపోయిందంటే నా మీద ఎంత కోపంగా ఉందో చూడు. ఊరుకో అన్నయ్య. ఇంకా ఏదో ప్రేమికులు పడుచు మొగుడు పెళ్ళాల్లాగా వ్యాలంటైన్స్ డేలు గిఫ్ట్లు ఏంటన్నయ్యా? ఇలా అయితే నా మొగుడు 10 ఏళ్ల నుంచి నా పక్కన లేడు, మరి నేనేమైపోవాలి? ఏదో వదిన అలిగింది, కోపంగా ఉందని ఇంటి పెత్తనం మాత్రం వెనక్కి లాక్కోవాలని చూడొద్దు. ఇన్నాళ్ళు ఈ పెత్తనం ఇవ్వనందుకే ఏదేదో చేస్తానన్నాను. ఇచ్చింది వెనక్కి తీసుకుంటే ఇంకెలా రియాక్ట్ అవుతానో ఊహించుకో అన్నయ్య. కాబట్టి అసలు ఈ తాళాల గురించే ఆలోచించడం మానేసి పెళ్ళాన్ని ఎలా బుజ్జగించుకోవాలో ఆలోచించుకో. అసలు అది కూడా అవసరం లేదు. నువ్వు కూడా బెట్టు చేయి, వదినే దారిలోకి వస్తుంది. నాకు తెలుసు, మా అమ్మ అయితేనే చేత్తో పట్టుకోవడానికి అనువుగా ఈ డైరెక్షన్లో పెడుతుంది. నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు లోపలికి? మీరు ఈ అవతారంలో వస్తారని ఎవరికి తెలుసు? సరే చూస్తావేంటి, ఆ టవల్ ఇవ్వు. నేనా? అయ్యోయ్యో, మీ దగ్గరికి రాకూడదు, మీతో మాట్లాడకూడదు కదా, మరి ఎలా వస్తాను? ఉండండి, అత్తయ్యని పిలుస్తాను. అన్నీ మీకు అమ్మే చేయాలి కదా. టైలర్, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ముందు ఆ టవల్ ఇవ్వు. అవసరం నీది టవలు, ఆర్డర్ వేస్తే ఎలా? టవలు చెప్పేది నీకే, ఛాన్స్ దొరికింది కదా అని ఆడుకోవద్దు. నేనిప్పుడు వచ్చాననుకో. హా, రమ్మను టవలు, వచ్చి నిన్ను తీసుకెళ్ళమను. ఎవరు కాదన్నారు? బా టైలర్, ఇప్పుడు ఇస్తావా లేదా? నా కోపం తెప్పించొద్దు చెప్తున్నా. ఆ టవల్ ఇటివు. అందుకే
ఇంట్లో పెళ్ళాంతో ఆఫీసులో బాస్తో గొడవ పెట్టుకోకూడదు అంటారు. ఒకవేళ పెట్టుకున్నా ఎక్కువసేపు బెట్ చేయకూడదు. సరే తీసుకోండి. తీసుకోండి టైలర్ తీసుకోండి సారు. ఇవ్వు. ఇప్పుడు ఇస్తావా లేదా? తీసుకోండి. టైలర్ ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే అలాగే వచ్చేస్తా బయటికి. ఇవ్వు. మీరు రండి. ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా? తీసుకోండి సారు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. అసలు నిన్నెవరు రమ్మన్నారు? లోపలికి రాకుండా ఇక్కడ ఉండకుండా మీకు కాఫీలు టీలు ఎలా వస్తాయో, అవసరాలు ఎలా తీరుతాయో నువ్వు చెప్పు. కాఫీ ఆ చేత్తో కలిపిన కాఫీ నాకేం అక్కర్లేదని తిరిగి చెప్పు. కాఫీ నేనేం కలపలేదు. అయినా వద్దన్నా కూడా ఇంకా పనులు చేయడం ఎందుకు, మాటలు పడడం ఎందుకు? ఎదిగో కాఫీ. నిన్ను వాళ్ళ అమ్మగారే చేశారని చెప్పు. కాఫీ అమ్మ చేసింది. అమ్మ చేస్తేనే కాఫీ ఈ టేస్ట్ వస్తుంది. కొంతమంది చేస్తారు, ఎలా ఉంటుందో తెలీదు. తాగాలో వద్దో అర్థం కాదు. అంతేలే, ఈ మగాళ్ళ బుద్ధే అంత. అవసరం ఉన్నంత వరకు పెళ్ళం గొప్ప, అవసరం తీరాక అమ్మే గొప్ప. ఏయ్ టైలర్! అయ్యో! ప్రదీప్ గారు, ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీరు చేసిన అంత బ్యూటిఫుల్ సాంగ్ ని మనం అందరం కూడా ఇక్కడ చూడాలి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసే సర్ప్రైజ్ తర్వాత ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో కూడా మేము చెప్పొచ్చు. ఇప్పుడే చెప్పొద్దు, సర్ప్రైజ్ అన్నావుగా, ఇంకా చెప్పకూడదు. షూర్ ప్లీజ్. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన రస తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానికి. నిన్ను ప్రేమించినందుకు సగం పిచ్చోడిని అయిపోయా. ఇంకా పిచ్చోడిని చేద్దాం అనుకున్నావా? ఇప్పుడు నీ మొహం చూడాలంటేనే ఏదోలా ఉంది. ఛా! ఏంటే పని చేయకుండా పాటలు చూస్తూ ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు? మీ శివుడితో సాంగ్ ఏమన్నా వేసుకుంటున్నావా? అయినా శివుడు ఇప్పుడు డ్యూయట్ పాడే స్థితిలో ఎక్కడున్నాడు? మా వాళ్ళు కాళ్ళు కీళ్ళు అన్నీ విరిచేశారు కదా. పోనీ ఆదిత్య ధరణిలు డ్యూయట్ వేసుకున్నట్టు కళ్ళు కంటున్నావేమో. అసలు వాడు దాని మొహమే చూడలేదు కదా, ఇంకేం డ్యూయట్లు వేసుకుంటారు?
ఏంటే అలా చూస్తున్నావు? చేతనైతే ఇక్కడే నన్ను చంపేసేలా ఉన్నావే. అవునమ్మా, అట్లాంటి ఛాన్సే ఉంటే నిజంగానే చంపేసేదాన్ని. మనుషులు పాపాలు చేస్తా పోతే దేవుడు చూస్తా ఊరుకోడమ్మా. ఇంతకింత అనుభవించేలా చేస్తాడు. అయినా ఇట్ట మనుషుల్ని ఏడిపిస్తా ఉంటే మీకేం వస్తుంది? చిలక గోరింక లెక్క పచ్చగా ఉండాల్సినోళ్ళు నీ వల్ల గదిలో ఒకళ్ళు బయట ఒకళ్ళు అయిపోయినారు. వాళ్ళ ఉసురు తగలకుండా పోదు. పోనీ దరణంతో వదిలేసినారా అంటే అదిలే, నీడకిచ్చిన చెట్టుకే నిప్పెట్టినారు కదమ్మా. నీ వల్ల అమ్మగారికి అయ్యగారికి కూడా మాటల్లేవు. అందర్నీ ఏడ్పించి మీరేం సుఖపడతారు? నాశనం అయిపోతారు. ఏయ్ ఆగాగు. అసలిప్పుడు నేను ఎవరినే? ఈ ఇంటి పెత్తనందారుని. మరి నువ్వు ఆ ధరణికి అసిస్టెంట్వి. ఇప్పుడు దాని బతికే చాప, ఆ చాప కింద చింకి చాపవి నువ్వు. నువ్వు నన్ను ఇన్ని మాట్లాంటావేంటే? మామూలుగా అయితే చంపేసేదాన్ని, కానీ ఇప్పుడు ఈ పెత్తనాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నీ ఏడుపు కూడా నాకు సంగీతంలా వినిపిస్తోంది. అందుకే వదిలేస్తున్నా. మళ్ళీ ఇలాంటి వాగుడు వాగకుండా మూసుకొని పనిచేసుకో. కావాలంటే పాటలు చూసుకో. పిచ్చి మొహందానా. సరే, నేను మళ్ళీ చేస్తాను. ఏమా, ఏంటి అక్కడే అలాగే చూస్తూ ఉండిపోయావు? డిస్టర్బ్ చేయొద్దు మేడం, కాసేపు ఇలాగే చూస్తూ ఉండనివ్వండి. ఏమైందమ్మా? డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా మేడం. దేవుడు కొన్ని అద్భుతాలని సృష్టిస్తాడు మేడం. ఎంత చూసినా తనివి తీరదు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏమైందమ్మా ఈరోజు నీకు? ఏదో గాలి సోకినట్టు మాట్లాడుతున్నావు. ఎప్పుడో సోకిన మీ గాలి ఇంకా మత్తులోంచి బయటకు రానివ్వడం లేదు మేడం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మేడం. థ్యాంక్స్ మా. మిమ్మల్ని చూశాక, తొలి చూపులోనే మీతో ప్రేమలో పడ్డాక, మన పెళ్లి జరిగాక వచ్చిన మొదటి వ్యాలంటైన్స్ డే మేడం. ఇట్స్ వెరీ మచ్ స్పెషల్ డే ఫర్ మీ. డే ఉంది సరేమా, స్పెషల్ ఏంటి? సెలబ్రేషన్స్ ఏవి? ఏం ప్లాన్ చేసావమ్మా? ప్లానింగ్ అంటే చాలానే చేశాను మేడం, కానీ వద్దమ్మా, ఈ కానీలు అనాలు అస్సలు అనొద్దు.
మొన్న హనీమూన్ కని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసావు. వాటిని చూసి ఆల్రెడీ స్విట్జర్లాండ్ లో తేలిపోయినట్టు, ఇద్దరం కలిసి హ్యాపీగా ఉన్నట్టు చాలా కలలు కన్నాను. ఇంతలో కానీ అన్నావు. కలలన్నీ కరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కానీ అంటున్నావు. నువ్వు ఇలాగే కానీ కానీ అంటూ ఉండు. ఈ లోపు మన బ్రతుకు ఖాళీ అయిపోతుంది. అది కాదు మేడం. ఏది కాదమ్మా? ఏది కాదు? అప్పుడంటే అత్తయ్యకు బాలేదని హనీమూన్ ట్రిప్ ని క్యాన్సిల్ చేసావు. కనీసం ఈ వ్యాలంటైన్స్ డే కన్నా హనీమూన్ ట్రిప్ ని ప్లాన్ చేయొచ్చు కదా. ఈ వ్యాలంటైన్స్ డేని అదేదో అక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. కరెక్ట్ గా ఇదే అనుకున్నాను మేడం. ట్రావెల్ మొత్తం కూడా ప్లాన్ చేశాను కూడా. మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ అదిగో మళ్ళీ కానీ. అసలు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. ఆ ధర్ని గురించేనా? దాని గురించి ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు? చెల్లి గురించి అత్తగారింట్లో ఏం చెప్పుకుంటాంలే అని మౌనంగా ఉండిపోయానులే గాని చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చేసిన పనులన్నీ అవే.